ఎల్లమ్మా. ఏరా నాని, మంచిగా రెడీ అయినా ఎటు పోతాన్నావు నాని? అబ్బా ఇవాళ ఆదివారం కదా, మా దోస్తులతో ఆడుకోనికి బయటకు పోతున్నా. బయటికి వెళ్తున్నావా? అయితే ఇక్కడే ఉన్నాను నేను, మళ్ళీ అత్త. ఎక్కడికి వెళ్ళమ్మా? ఉండు, నేను అత్త కదా. అబ్బా ఇంకెంతసేపు నానమ్మా, తొందరగా రా. అత్తున్నా. ఏంటెల్లమ్మా ఇదంతా? ఇగో నా మనవాడు బయటకు పోతాండు కదా, జుట్టు తలుగుద్దాన్ని, జుట్టు తీస్తాను వాళ్ళ కన్ను వాడొద్దని. నా మనవాడు బంగారం నాకు. అబ్బా నువ్వు నీ చాదస్తాను, నేను భయస్తలే. సరేనా, జాగ్రత్త. సరే సరే. అబ్బా అరే నిన్ను ఏంట్రా ఇది? కళ్ళు నెత్తినెక్కినాయారా? చూసుకోలేదు బాబాయ్. అయినా నువ్వేం చూసుకుంటావురా? అమ్మాయి లేని అనాథ నా కొడక. నాకు మా అమ్మ నాన్న లేకపోవచ్చు, కానీ నాకు మా నానమ్మ ఉన్నది. ఆ నానమ్మ కూడా నీ సొంత నానమ్మ కాదు, కావాలంటే పోయి అడుక్కో. అనాథ నాయలా అంటే అంటే మా అమ్మ నాన్న ఎవరు మరి? ఎల్లమ్మా ఎల్లమ్మా ఎల్లమ్మా. ఏంద్రా నాని అరుస్తున్నావు? ఏంద్రా ఇప్పుడేవేనావు కదా, గింత చెప్పనొచ్చినావు? చెప్పనచ్చుడు కాదు, నిజం చెప్పు. నేను నీ సొంత మనమేనేనా? మా అమ్మ నాన్న ఎవరు అసలు? ఇప్పుడు గవ్వని ఎందుకురా నాన్న, అదా ఇంట్లోకి రా. చల్, మా అమ్మ నాన్న ఎవరో చెప్పదాకా నేను ఇంట్లోకి గుర్రాను. అసలు ఎవరు చెప్పి నీకు ఇదంతా? ఏంది సప్పుడు వస్తుంది? ఏంట్రా బాగా జరుగుతాను, ఎటు పోతాను అనుకుంటున్నావు? వచ్చినావా? నువ్వు రాకముందు వెళ్ళిపోదాం అనుకున్నావు. ఎటు వెళ్తావు, ఎటు పోతాను అనుకుంటున్నావు? మా తల్లిదండ్రి పేరు నువ్వు చెప్తలేవు కదా, నేను ఇంట్లో ఉండాను, నీతో మాట్లాడా. ఏంట్రా ఊకున్న కొద్ది ఎక్కువ చేస్తున్నావు? నిన్ను పెంచింది నేను. అవ్వాయ్యాట అవ్వాయ్యా. నన్నే కొడతావా? రమేష్ బాబాయ్ చెప్పవాడికే నాకు తెలిసింది, లేకపోతే నువ్వు చెప్పేదానివే కాదు. ఆహా, నీకు రమేష్ గారు చెప్పిండా? రమేష్ గారి సంగతి చూస్తా ఆగు నేను. ఏంద్రా ఇన్ని రోజులు దాస్తే నిజాన్ని నువ్వు బయట పెడతావు నా మనవానికి? ఏంటి మీ మనవాడు తలకాయ బల కొట్టిండు, నువ్వే ఈ బల కొడతానవా? నీ ఈపు అల్గొట్టుడే కాదురా, ఇన్నేళ్ళు నువ్వు నేను దాచుకున్న నిజాన్ని నువ్వు ఇలా బయట పెడతావా రా? నా మనవానికి చెప్పుతావా? చెప్పాలని చెప్పలేదు ఎల్లమ్మా, మీ ఊడు కొట్టిన వాళ్ళ బాధలు చెప్పేసిన. నువ్వు బయట పెట్టుడు కాదురా, ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న నా గోస పోసుకుంటాడు. ఆ నిజం నేను ఎట్లా చెప్పాలి? క్షమించెల్లమ్మా, నీ ఇట్లా అవుతుంది అనుకోలేదు. సరే నువ్వేం చేస్తావులే. ఆ నయ్యం చంపిందని నా కొడుకే అని తెలిస్తే వాడు ఏం చేస్తాడు అని అదే బాధ ఉన్నది నాకు. ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వేంట్రా ఇక్కడ? నిజం చెప్పు బాబాయ్, మా నాన్నని చంపింది ఆ ఎల్లమ్మ కొడుక, మరి నన్నెందుకు సాదుకుంటుంది? నీకు చెప్పాలనుకోలేదురా, కానీ చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు ఏమైందమ్మా దిగాలు కూర్చున్నావు? ఏమైంది? ఏంది? ఏమోరా, పొద్దున్న నుంచి ఎడమకాన్ని అదురుతుంది, ఏమైద్దో అని బాధ అనిపిస్తుంది. ఒక దానికి భయమే నీకు? ఏమైతుంది? ఓ పవను, ఆ ప్రసాద్ గారిని పొలానికి గండి కొట్టిడు. అవునా? ఆయన సంగతి చూస్తాయేలాగు. అరే నువ్వు ఆగమ్మా, ఆయన సంగతి చూస్తాయేలా. అయ్యో ఇవాళ ఏమాగతట్టే ఉన్నది. ఏరా నాన్న, నీ బర్త్డే కదా, ఏం కావాలరా? నాకు కేకు కావాలి, చాక్లెట్లు కావాలి. రేయ్ రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? నా పొలానికి గండి కొట్టి మళ్ళీ నేను ఇక్కడ అడుగుతావు ఏంద్రా నీ ఆవా? నువ్వు అనాథ కాకూడదని నిన్ను చేరదీసి సొంత మన వల్ల పెంచింది కదరా. ఏం తెల్లవా ఇంకా శత్రు కొడుకుని చేరదీసినావు? వేసిన తప్పుకు వీడెందుకు బాధ్యుడు అవుతారా? ఇప్పటి నుంచి నా మానవాడు నోరు మూసుకోరి. నానా పర్ష, ఎల్లమ్మా ఎందుకురా బాధపడుతున్నావు? నీ గురించి తెలియక నిన్నెన్నో మాటలు అన్నా ఎల్లమ్మ, నన్ను క్షమించు. నువ్వు నాకు క్షమాపణ చెప్పుడేంది నానా? ఒక అన్నం తిను, ఎప్పుడు తిన్నావేమో. ఆ ఎల్లమ్మ తల్లి లెక్కనే నువ్వు కూడా చాలా గొప్పదాని వెళ్ళమ్మా. నాదేం గొప్ప మనసు నానా, నా కొడుకు లేని లోటు తీసినావు, నువ్వే గొప్పనివి. ఎల్లమ్మ పెంచుకున్న బంధమైన ప్రేమానురాగాలతో కూడిన బంధం, అలాంటి బంధమే మా ఈ ఎల్లమ్మ. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళొక సిరీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.